హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఈ సీజన్లో మనకి బాగా దొరికే ఉసిరికాయలతోటి రసాన్ని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. దీంట్లో మనం చింతపండుని కూడా అస్సలు వాడాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా వీడియో చూసి ట్రై చేయండి. దీనికోసం అయితే నేను ఇక్కడ 3 ఉసిరికాయలని, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఈ రసంలోకి కొద్దిగా కందిపప్పు ఉడికించుకున్నదైతే కావాలి. నా దగ్గర ఉడికించుకున్న కందిపప్పు లేదు కాబట్టి నేనైతే ఇలా వేయించిన కందిపప్పుని ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని గోరువెచ్చటి నీటిలో ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం మిక్సీ జార్లోకి 1 స్పూన్ వరకు మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్రని వేసుకుని మనం తీసుకున్న ఉసిరికాయలని బాగా కడుక్కుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవాలి. అలాగే టమాటాని కూడా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని వీటన్నింటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పాన్లోకి 1 స్పూన్ నూనెని వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, కరివేపాకుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ పేస్ట్ని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేలాగా వేయించుకుని సరిపడా నీళ్ళనైతే పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఉడికించుకున్న కందిపప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ నానబెట్టుకున్న కందిపప్పు పేస్ట్ ఉంది కదా, అది వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 4-5 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని వేసుకోవాలి. కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ రసాన్ని మరగనివ్వాలి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాము అంటే ఉసిరికాయ రసం రెడీ అయిపోయినట్టే. ఇక్కడ కందిపప్పు వేయడం వల్ల రసానికి కొంచెం చిక్కదనం ఇంకా కమ్మదనం అనేది వస్తుంది. మీకు వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. అప్పుడు మనకి రసం అనేది కొంచెం పలచగా ఉంటుంది. పులుపు కొద్దిగా ఇష్టపడే వాళ్ళైతే తినేటప్పుడు కొంచెం నిమ్మరసాన్ని రసంలో కలుపుకుని తిన్నారు అంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చింతపండుని వాడకుండా ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతోటి సింపుల్గా హెల్తీగా రసాన్ని ఎలా పెట్టుకోవాలో చూసారు కదా. ఈ చలికాలంలో వచ్చే దగ్గు జలుబులకి ఇలా మిరియాల ఘాటుతోటి ఉసిరికాయ రసాన్ని కనుక పెట్టుకుని తిన్నాము అంటే గొంతులో చాలా రిలీఫ్గా ఉంటుంది. మరి ఈ హెల్తీ రెసిపీని మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి.